రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సామూహిక హత్యల కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. 6 వ్యక్తుల దారుణమైన హత్యపై ఫ్యూచర్ సిటీ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపును ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో సంచలనాత్మకమైన విషయాలు వెల్లడయ్యాయి. జూలై 10, 11 తేదీల మధ్య అర్ధరాత్రి జరిగిన 6 హత్యల ఘటన అత్యంత విషాదకరమని పోలీసులు వెల్లడించారు. నిందితుడిగా భావిస్తున్న పి రాజకుమార్ 35 ఏళ్ల వ్యక్తిపై గతంలో మే 16, 2026న ఫోక్సో కేసు నమోదైంది. ప్రాథమిక విచారణలో రాజ్ కుమార్ మొదట షాబాద్లో తన నివాసంలో ఉన్న మైనర్ బాలిక తల్లిని, నానమ్మను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత బాలికను నీటికుంట వద్దకు తీసుకువెళ్లి గొంతు కోసి హత్య చేసినట్లుగా వెల్లడైంది. నిందితుడు తన స్వగ్రామమైన దైబాలగూడకు వెళ్లి తన భార్యతో పాటు 2 కుమారులను కూడా హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ హత్యలన్నీ రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటన అనంతరం రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పినట్లుగా సమాచారం. వెంటనే రంగంలోనికి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1) కింద 2 వేర్వేరు హత్య కేసులు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నిందితుడు ఉపయోగించిన వాహనాన్ని చేగూరు రైల్వే ట్రాక్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. శాస్త్రీయ ఆధారాల కోసం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్స్ కూడా వినియోగిస్తున్నారు. ఈ దర్యాప్తును సీనియర్ పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు గత ఫోక్సో కేసు విచారణలో లోపాలను గుర్తించిన సబ్ ఇన్స్పెక్టర్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతిని ఫ్యూచర్ సిటీ పోలీసులు ప్రకటించారు.